కూటమి సర్కార్తో వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలైంది. గత వైసీపీ హయాంలో చోటు చేసుకున్న అవినీతిపై కూటమి ఫోకస్ పెట్టింది. తాజాగా కడప మేయర్ సురేష్ బాబుపై అనర్హత వేటు వేసింది. కడప కార్పొరేషన్ పరిధిలో కాంట్రాక్ట్ పనులు చేపట్టిన మేయర్ కుటుంబ సభ్యులు 36 లక్షల అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో కడప మేయర్ను సస్పెండ్ చేశారు. మేయర్ ఎపిసోడ్ మరవకముందే బద్వేల్ మున్సిపల్ చైర్మన్ వ్యవహారం తెరపైకి వచ్చింది. బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన కాంట్రాక్ట్ పనుల్లో మున్సిపల్ చైర్మన్ వాకమల్ల రాజగోపాల్ రెడ్డి కుటుంబ సభ్యులు అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దాదాపు 100 కోట్ల పైగానే అవినీతికి పాల్పడినట్లు తేలింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన బద్వేల్ మున్సిపల్ చైర్మన్ పై కూటమి సర్కార్ చర్యలకు సిద్ధమైంది. చిన్న పల్లె కూడా రేట్లు పడిపోయినది. ఇది ఓటు తీసి నేను దాంట్లో హౌసింగ్లో కట్టుకుందామని అనుకుంటున్నాను. అలా ఓటు తీసినాక హౌసింగ్లో ఇల్లుకి పోతే మళ్ళీ కమిషనర్ గారు వచ్చింది కట్టకాలంటే నాకు ఇబ్బంది ఏంటంటే నేను ఆయన అడిగి కమిషనర్ గారు అడిగి వాళ్ళకి పర్మిషన్ ఇప్పించాను. ఓటు తీసుకోండి ఏం కాదు, ఎవరు పర్మిషన్ సర్టిఫికేట్ ఇవ్వాలా ఇట్లా చాలా మంది ఉన్నారు. పొద్దున్న లేచి 4 ముగ్గురు వస్తా ఉంటారు. రాత్రి